హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రేభిలాషి జేఎస్ బావాజన్. ఈరోజు కొత్తగా యూట్యూబ్లో ఛానల్ పెట్టి దాదాపు 2 నెలలు 3 నెలలు కావస్తున్నాం. వ్యూస్ రాక, ఏ సమయంలో వీడియో పెడితే వ్యూస్ వస్తాయో తెలియక చాలా తల పట్టుకుంటున్న కొత్త యూట్యూబర్స్కి ఇప్పుడు ఈ వీడియోలో ఏ చిట్కా చేస్తే మీ వీడియోస్ వ్యూస్ పెరుగుతాయో, ఏ విధంగా మీరు వీడియో అప్లోడ్ చేస్తే వ్యూస్ పెరుగుతాయో వివరించబోతున్నాను. ఇప్పుడు ఈ వీడియో లాస్ట్ వరకు చేయండి, స్కిప్ చేయకండి, ఎందుకంటే మంచి మంచి పాయింట్స్ ఈ వీడియోలో మీకు వివరించబోతున్నాను. ఇప్పుడు వేసవి కాలం కాబట్టి 3వ నెల 4వ నెలల్లోనే 10th ఇంటర్ మరియు వివిధ తరగతుల విద్యార్థులకు పరీక్షా సమయం కాబట్టి ఇలాంటి సమయంలో మనం వీడియోస్ అప్లోడ్ చేస్తే వ్యూస్ అనేవి తక్కువగా వస్తాయి. ఎందుకంటే చాలామంది విద్యార్థులు పరీక్షలకు ప్రిపేర్ అవ్వడానికే వారికి సమయం సరిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు మనం పెట్టే వీడియోలు చూసేందుకు వాళ్ళకి అవకాశం ఉండదు. అలాగే మళ్ళా ఉద్యోగస్తులు ఉంటారు, వాళ్ళకి శని లేదా ఆదివారం మాత్రమే సెలవు ఉంటుంది. అలాంటప్పుడు కూడా మనం వీడియో అప్లోడ్ చేస్తే ఆదివారం కానీ శనివారం సాయంత్రం కానీ వ్యూస్ ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు పని వేళల్లో చూడరు, ఉదయాన్నే లేచి డ్యూటీకి వెళ్ళిపోతే సాయంత్రం వచ్చి తిని పడుకునేందుకు మళ్ళీ తెల్లారిపోతుంది వాళ్ళ జీవితాలు. కాబట్టి వాళ్ళు కూడా సెలవు వేళల్లోనే యూట్యూబ్ని వీక్షిస్తారు. కాబట్టి మనం శనివారం సాయంత్రం లేదా ఆదివారం తెల్లారితో వీడియోలు అప్లోడ్ చేస్తే వ్యూస్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. అలాగే ఇక మనం పెట్టే కంటెంట్ బట్టి కొందరు కొన్ని వేళల్లో పనుల్లో ఉంటారు, ఖాళీగా ఉన్నప్పుడే వీడియోస్ చూస్తుంటారు. కాబట్టి మనము సెలవు దినాల్లో మనం కొత్త యూట్యూబర్స్ వీడియోస్ అప్లోడ్ చేస్తే మంచి వ్యూస్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సెలవు వేళల్లోనే మనం ఎక్కువగా వీడియోస్ సెట్ చేసి పెట్టుకొని అప్లోడ్ చేసేదానికి ప్రయత్నించండి కూడా. ఆ టైంలో మనకు వ్యూస్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటివరకు చెప్పింది మొత్తం నిజం అనుకుంటున్నారా? నేను ఇది 2017 సంవత్సరం నుండి యూట్యూబ్లో విని జుట్టు తెల్లబడిపోయింది. ఇలాంటి అబద్ధపు మోసపూరిత మాటలు కొత్త యూట్యూబర్స్ చెవున వేసుకోకండి. ఎందుకంటే వీరంతా వారి పొట్ట పోషించుకోవడానికి యూట్యూబ్లో ఛానల్స్ పెట్టి గురువులుగా మారి మనకు పద్యాలు బోధిస్తుంటారు. కానీ అది నిజం కాదు 100%. ఎలా అంటే మామూలుగా యూట్యూబ్లో మనం పెట్టే కంటెంట్ బట్టి మనకు చూసేవాళ్ళు ఉంటారు. కానీ ఆదివారం లీవు, సోమవారం సెలవు, ఇవన్నీ వాళ్ళు కడుపు పోషించుకోవడానికి చెప్పుకునే వేరే మాటలే తప్ప వీటితో మనకి ఎటువంటి లాభాలు ఉండవు. మామూలుగా మన దగ్గర కంటెంట్ ఉంటే ఎప్పుడైనా అప్లోడ్ చేయండి, దానికి అదే హిట్ అవుతుంది. కొత్తగా పెళ్లి చేసుకున్న వాడికి ఎప్పుడెప్పుడు రాత్రి అవుతుందా అన్న ఆత్రత ఉన్నట్లు కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టిన వారికి కూడా అంతకుమించి ఆత్రత ఉంటుంది. ఒక వీడియో అప్లోడ్ చేసి గంటకు ఒకసారి, 2 గంటలకు ఒకసారి, సాయంత్రం ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి ఇదే పనిగా చూసి వ్యూస్ వచ్చాయా లేదా అని తలపట్టుకొని కూర్చుంటారు. కానీ కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టిన వారు ఏం చేయాలంటే పదే మనం పెట్టిన వీడియోకి వ్యూస్ వస్తున్నాయా లేదా అనేది చూసుకుంటే అవి అంత మాత్రాన పెరగవు. మన కంటెంట్లో సత్తా ఉండాలి. అది చూసే సబ్స్క్రైబర్స్ మనకు కనీసం 2-3 వేల మంది అన్నా ఉండాలి. అప్పుడే ఒక వీడియో అప్లోడ్ చేసిన తర్వాత కనీసం 500 లేదా 1000 వ్యూస్ వచ్చే అవకాశం ఉంది. అంతేగాని మనం వీడియో పెడతానే వ్యూస్ అనేవి ఆటోమేటిక్గా రావు. అదికాక కొత్తగా యూట్యూబ్లో ఛానల్ పెట్టిన వారు కనీసం ఒక 6 నెలలు దానిలో జర్నీ చేస్తే మీ కంటెంట్లో సత్తా ఎంత ఉందో మీకే తెలిసి వస్తుంది. అంతేగాని యూట్యూబ్ ఛానల్ పెట్టిన వెంటనే మనకు లక్షల వ్యూస్, వేలల్లో డబ్బులు సంపాదించాలంటే అది భ్రమ మాత్రమే. అది కాక ఇలాంటి చెత్త సెట్టింగ్స్ చేసుకోండి, అది చేసుకుంటే మీకు ఇవి వస్తాయని వారి కొట్టి కోసం మనల్ని వెర్రళ్ళు చేసే అలాంటి మాటలు నమ్మకండి. మీ వద్ద సత్తా ఉండే వీడియో ఉంటే ఎప్పుడైనా అప్లోడ్ చేయండి. వాటికంతటా అవే వ్యూస్ వస్తాయి, సబ్స్క్రైబర్స్ పెరుగుతారు, దాంతో మీకు ఆదాయం కూడా వస్తుంది. ఒక కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టిన యూట్యూబర్ ఏం చేయాలంటే కనీసం అతనిలో సత్తా ఉందో లేదో నిరూపించుకోవడానికి 1 సంవత్సరం యూట్యూబ్ కంపెనీ వారికి ఇస్తుంది.
అతను ఆ 12 నెలల్లో తన సత్తాను చాటుకుంటే తర్వాత అతను నిస్సందేహంగా డబ్బులు సంపాదించుకోవచ్చు. కాబట్టి మీకు నచ్చిన సమయంలో వీడియోస్ అప్లోడ్ చేయండి. అనవసరంగా పదే పదే అందులోకి వెళ్ళి వ్యూస్ వచ్చాయా లేదా గమనించాల్సిన అవసరం లేదు. వ్యూస్ వస్తే మీకు సంవత్సరం తర్వాతే దాని కౌంటింగ్ ఉంటుంది, వాచ్ అవర్ పెరుగుతుంది. కాబట్టి ప్రశాంతంగా ఉండండి, హ్యాపీగా వీడియోలు చేయండి, ఎప్పుడు పడితే అప్పుడు యూట్యూబ్లో అప్లోడ్ చేయండి. అంతేగాని వెర్రి వెదవల్ల మాత్రం వెర్రి నా కొడుకుల దగ్గర మనం విని చేయాల్సిన అవసరం లేదు. మనం చేయాల్సింది ఒకటే, కంపల్సరీ యూట్యూబ్లో మంచి వీడియోస్ పెడదాం, 100% విజయం సాధిద్దాం. బెస్ట్ ఆఫ్ లక్.